వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిఆర్ఓ విజయలక్ష్మి, జడ్ఓ విద్యారాణి ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా డిఆర్ఓ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. జడ్ఓ విద్యారాణి మాట్లాడుతూ అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుండాలని, గెలుపోటములు సహజమన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను సద్వినియోగం చేసుకుని క్రీడా స్ఫూర్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. సో ఏమంటారు, ఓటమికి కుంగిపోవద్దు, జయానికి మురిసిపోవద్దు. ఎగిసిపడే అలలు నేలను తాకుతూనే ఉంటాయి, సముద్రాన్ని మళ్ళీ ఎగిసిపడుతుంటాయి. ఓటమి ఎప్పుడు కూడా జయానికి ఒక మెట్టుగా పరిగణిస్తుంది. సో దిస్ గ్రౌండ్ you are going to play all the time. You should learn a new thing, that it goes to add your confidence levels, it goes to add to your developing the character and developing the values. ప్రతి గేమ్ లో కూడా ఏదో ఒకటి మీరు నేర్చుకుంటారు. ఈ 3 days you are came from the different institutions and you are came from the different backgrounds, but the ground, so ఇక్కడ మనమందరం కూడా సమానం. ఈ భిన్నత్వంలో ఉండే ఈ సమానత్వం నుంచి చాలా విషయాలు నేర్చుకుని రేపటి మీ ఫ్యూచర్ కి మంచి భవిష్యత్తు ఏర్చుకుని ఉంటారని, అండ్ ది సొసైటీ ఈస్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ది ఎడ్యుకేషన్ అండ్ ది గేమ్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్, అండ్ ద ఫ్యూచర్ భారత్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. దాట్ ఈరోజు మేడం చెప్పారు, నిన్నటి వరకు మనకు విమెన్ టీమ్ మనము వరల్డ్ ఛాంపియన్స్ అయ్యామండి. రేపటి భారతంలో మీ పేర్లే వినబడాలని, మీకోసమని కోట్లాది ప్రజల టీవీల ముందు అతుక్కొని చూడాలని ప్రతి గేమ్ లో నేను ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ నాన్న.